పాములు ముంగీసలు కలవవు. శైలజ భారతికి విపరీతమైన ఫ్రెండ్షిప్ ఉంది. అనుకోకుండా 2 ఏళ్ల నుంచి రామోజీరావు కోడలు మార్గదర్శి ఎండి శైలజకు వైఎస్ రాజశేఖర రెడ్డి కోడలు జగన్ భార్య భారతి మధ్య కిట్టి పార్టీలో స్నేహబంధం కుదిరింది. ఎవరు ఊహించని విధంగా గాఢమైన స్నేహంలో ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్ కూడా రామోజీరావుకు అనుకోని ముఖ్య అతిథి అయ్యాడు. ఏడాది క్రితం ఫిల్మ్ సిటీకి వెళ్లాడు. ఓ పెళ్లిలో మాటామంతి ఆరోగ్యం బాగోలేని రాజగురువుని ఇటీవల పరామర్శించి కూడా వచ్చారు. ఈ స్నేహంలో భాగంగానే 2 రాష్ట్రాల్లో ఓ ప్రముఖుడైన రెడ్డి గారి అబ్బాయిని రామోజీ మనవరాలికిచ్చి పెళ్లి చేయాలని చూచాయిగా అనుకున్నారట. ఈ విషయం తెలిసిన రామోజీ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారట. కానీ ఏం చేయగలరు? కోడళ్లు పెద్దాళ్ళయ్యారు కదా, లాభం లేదనుకుని ఆయనే స్వయంగా భారతికి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో రెడ్లతో బియ్యం అందిపుచ్చుకునేది లేదని చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పేశారట. జూబ్లీహిల్స్ హైఫై ఫ్యామిలీస్లో దీనిపై జోరుగా జరుగుతున్న ప్రచారం. దయచేసి ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని జగన్ భార్య భారతిని కోరారట రామోజీరావు. దీంతో రెడ్ల సంబంధం పోయింది. అదే కిట్టి పార్టీలో సభ్యురాలైన అదే సామాజిక వర్గానికి చెందిన ఎర్నేని కుటుంబం సంబంధం చూశారట స్నేహితులు. వాళ్ళు కూడా తన తాహతుకు సరైన వారు కాదనేది రాజగురువు భావన. అయినా పరిస్థితుల ప్రభావంతో ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎర్నేని కుటుంబంతోనూ జగన్ ఫ్యామిలీకి మంచి రిలేషన్ ఉందట. ఆయన మౌనంగానే మనవరాలి పెళ్లిని అంగీకరించారట. మొత్తంగా భారతి శైలజ ఫ్రెండ్షిప్ వ్యక్తిగత జీవితాల్లోనూ ప్రవేశించేంతగా ఉండటం ఊహించలేకపోతున్నారు హైఫై ఫ్యామిలీస్లో. అయినా కళ్ళెదుట కనబడుతున్న వాస్తవాన్ని కొందరు అయిష్టంగా ఆరాయించుకుంటున్నారు. మీడియా టైకూన్స్ కోడళ్ల స్నేహబంధం ఏమో గాని ఏడాది నుంచి ఈనాడుపై సాక్షిపై ఈనాడు వ్యక్తిగతంగాను వ్యాపార పరంగాను వండివార్చే కథనాలు రాకపోవటం వెనుక కూడా ఇదే కారణం అంటున్నారు. భవిష్యత్తులోనూ వీళ్ల ఆస్తులు అంతస్తులు వ్యక్తిగతంపై ఈ పేపర్లలో బ్యానర్ కథనాలు ఉండవనేది ఈ స్నేహితులు చెబుతున్న నగ్న సత్యం.